మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డివోషన్గా మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఈ లోకంలో దేనికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, స్వయంగా యేసుప్రభు వారు చెప్తున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును నా తండ్రి చూడు లేకుంటే రాలేడని చెప్పేసి దీనికి వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్క సామాన్య వ్యక్తి దగ్గర నుంచి పలుకుబడి ఉన్న వ్యక్తి వరకు కూడా కోరుకునేది ఏంటంటే, ఆయన యొక్క జీవితంలో ఆయన యొక్క మార్గం చాలా గొప్పగా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, ఆ మార్గం సత్యమైనదిగా ఉండాలి. తర్వాత ఆ మార్గం ఎప్పుడైతే సురక్షితంగా సత్యమైనదిగా ఉంటుందో ఆ మార్గం చాలా గొప్ప జీవార్థంగా ఉంటుందని చెప్పేసి, నేను చేస్తున్న ప్రతి ఒక్క పని గొప్పగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ దినాన్ని దీనికి వాక్యం సెలవిస్తుంది. అలాంటి గొప్ప జీవితం మనకు మనం సంపాదించుకోలేం, లేకుంటే అలాంటి గొప్ప జీవితం ఈ లోకంలో ఎవరు ఇచ్చేదిగా లేదు. కానీ దేనికి వాక్యం సెలవిస్తుంది, నా మార్గం సురక్షితంగా ఉండాలి, ఆ మార్గం సత్యమైనదిగా ఉండాలి, ఆ మార్గంలో నాకు గొప్ప జీవం ఉండాలంటే కనుక దానికి గల కారణమైన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన యేసు ప్రభు వారు. ఆయన స్వయంగా సెలవిస్తున్న మాట ఏంటంటే, నేనే మార్గము సత్యము జీవము. ఈ దినాన్ని మన జీవితంలో మన మార్గం గొప్ప సురక్షితంగా ఉండాలి, గొప్ప ఉపయోగకరంగా ఉండాలి, సారవంతమైనదిగా ఉండాలంటే కనుక నేను ఆయన వెంబడించేవాడుగా ఉండాలి, నేను ఆయన్ని చూసేవాడుగా ఉండాలి. తర్వాత నా మార్గం అనేది సత్యమైనదిగా ఉండాలనుకుంటే కనుక నేను ఆయనని నమ్మిన వ్యక్తిగా ఉండాలి. తర్వాత నా మార్గము గొప్ప జీవార్థంగా ఉండాలంటే ఆయన మాత్రం ఆ జీవానికి అధిపతిగా ఉన్నాడు. కాబట్టి నేను ఆయన కలిగిన వ్యక్తిగా జీవిస్తే మనము మన జీవితం అంతా కూడా, మన జీవిత కాలం అంతా కూడా సంరక్షణగా సురక్షితంగా జీవించడానికి, ఆ సురక్షితమైన జీవితం చాలా సత్యమైనదిగా ఉండడానికి, ఆ సురక్షితము సత్యమైనదిగా ఉన్న జీవితంలో గొప్ప జీవార్థం కలిగి ఉండడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని దయచేస్తున్నారు. ఎవరిని బట్టి అంటే ఓన్లీ క్రీస్తు అనే గొప్ప మార్గాన్ని ద్వారా. ఈ దినం మన జీవితంలో ప్రతి ఒక్క విశ్వాసి లేకుంటే ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, యేసు మాత్రమే మనందరికీ గొప్ప మార్గం ఉన్నాడు, యేసు మాత్రమే గొప్ప జీవంగా ఉన్నాడు, యేసు మాత్రమే మనందరికీ గొప్ప సత్యమైన దేవుడు ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆ మార్గంగా సత్యంగా జీవంగా వచ్చిన వాడిని తెలుసుకున్న నేను నా జీవితాన్ని, నా పాపాన్ని ఒప్పుకొని మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్న వ్యక్తిగా జీవించడం, తర్వాత ఆ సమర్పించుకున్న వ్యక్తిగా విశ్వాస సంబంధమైన వ్యక్తిగా జీవిస్తున్న నేను ఆయనలో కొనసాగే వ్యక్తిగా ఉండడం అనేది చాలా విలువైంది. మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే కనుక, ఆయన సిలువ వేసినప్పుడు, ఆయన ఈ లోకంలో సిలువ మరణం అనుభవించినప్పుడు ఆయనకి కుడివైపున ఎడమ పక్కన ఎదురు దొంగలను వేలాడదీయడం మనకు అనిపిస్తూ ఉంటుంది. అందులో ఒక దొంగ చెప్తాడు, యేసుప్రభు వారిని చాలా హేళనగా మాట్లాడుతూ, నువ్వు నిజమైన దేవుడైతే నువ్వు ఆ సిలువ మరణం నుంచి బయటికి రా అని చెప్పేసి అడుగుతుంటాడు. ఇంకొక దొంగ మాత్రం యేసుప్రభు వారిని చాలా గొప్పగా అర్థం చేసుకున్నాడు. ఎలా అంటే, ఈయన మాత్రమే మనందరికీ గొప్ప మార్గము, యేసుప్రభు వారు మాత్రమే మనందరికీ గొప్ప జీవం, లేకుంటే ఆయన యొక్క జీవితం మనకి సత్యమైందని చెప్పేసి గుర్తించి ఏం చెప్తున్నాడంటే, లూకాసు వార్త చెప్తున్నట్లుగా 23వ అధ్యాయము 42-43 వచనాల్లో, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ఆ దొంగ యేసుప్రభు వారిని అర్థం చేసుకున్నట్లుగా, యేసుప్రభు వారిని అంగీకరించిన వ్యక్తిగా చివరి క్షణంలో కనిపిస్తుంటాడు. ఆయనకు అర్థమైంది, నా మార్గం చాలా విరుద్ధంగా ఉంది, నా మార్గం నాకు గొప్ప నాశనకరంగా ఉంది, ఆ మార్గంలో సత్యం లేదు. కాబట్టి ఇప్పుడు నేను జీవించే వ్యక్తిగా లేకుండా నేను మరణించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు నేను నా ప్రక్కన ఉన్న ఆ గొప్ప వ్యక్తిని నేను చూస్తున్నాను, లేకుంటే ఆ గొప్ప వ్యక్తిని నేను అడగాలనుకున్నాను ఏంటంటే, నీవే నా మార్గము సత్యము జీవము. కాబట్టి నేను
ఆ దొంగ అడుగుతున్నాడు, నీ ద్వారా తప్ప నేను ఎవరి ద్వారా నేను స్వర్గానికి వెళ్ళలేను, కాబట్టి నీకు ఇష్టమైతే నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవని చెప్పేసి గొప్ప హృదయంతో, గొప్ప మనస్సాక్షితో ఆ విలువైన జీవితాన్ని ఆయనకు సమర్పించడం, తర్వాత ఆ విలువైన జీవితం కొరకు ఆయన సన్నిధిలో ప్రాధాయపడడం మనకి కనిపిస్తుంటుంది ఆ దొంగ. ఇదే దాన్ని మనం కూడా మన విశ్వాస జీవితంలో, లేకుంటే సామాన్యమైన వ్యక్తిగతమైన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడి ఇచ్చిన ఈ గొప్ప జీవితానికి చాలా విలువ ఉంది, గొప్ప అర్థం ఉంది. కాబట్టి ఈ విలువ ఉన్న, ఈ గొప్ప అర్థం ఉన్న జీవితాన్ని ఎవరికి సమర్పించాలంటే, మనకి గొప్ప మార్గంగా వచ్చిన వానికి, మన కోసం సత్యమైన దేవుడిగా వచ్చిన వానికి, మన కోసం గొప్ప జీవాన్ని ఇవ్వడానికి వచ్చిన వాని కోసం మన జీవితాన్ని అర్పిస్తే కనుక మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో గొప్ప వారసత్వాన్ని, గొప్ప జీవితాన్ని అనుభవించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. సో ఈ దినపు వాక్య ప్రకారంగా మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో ఆయనే గొప్ప మార్గము, ఆయన మనకి గొప్ప సత్యమైన దేవుడు, ఆయన మనకి గొప్ప జీవాన్నిచ్చే గొప్ప వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని దేవునికి వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా నేను చెప్పాలి, మనం అందరం చెప్పాలి, యేసయ్య నీవే నా మార్గం, యేసయ్య నీవే నా సత్యం, యేసయ్య నీవే నా జీవం. కాబట్టి నేను నీ సన్నిధిలో నా జీవితాన్ని సమర్పించుకుంటున్నానని చెప్పేసి ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ఆయన దగ్గరికి వచ్చి వారి యొక్క జీవితాన్ని సమర్పించుకుంటున్నారో వారందరికీ దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నాడంటే, ఆయన రాజ్యంలో మనం చేర్చుకుంటున్నాడు. ఆయన ద్వారా మనల్ని యేసుప్రభు వారి ద్వారా మనమందరం కూడా ఆయన తండ్రిని చూడడానికి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు కలిగిస్తున్నారు. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాస సంబంధమైన జీవించడం, అటువంటి గొప్ప ఈ లోకాన్ని విడిచిపెట్టి, లేకుంటే ఈ లోకాన్ని విసర్జించిన వ్యక్తులుగా జీవించడం చాలా విలువైంది, ముఖ్యమైనది మన విశ్వాస జీవితంలో. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను కాక. ఆమేన్. థ్యాంక్ యూ.